నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం నుంచి ఇంకేమన్నా ప్రశ్నలు మీకు వస్తే చెప్పండి. రాజుగారు ఒక్క మాట, ఇప్పుడు ఇవన్నీ విక్రమ్ గారు ఈ పారామీటర్స్ అన్నీ చూసుకుంటే రాజుగారు ఏమంటారంటే 135కి ఒక్కటి కూడా తగ్గే సమస్య లేదు, 150 దాటినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనేది మీరు వచ్చే ముందు, మీరు జాయిన్ అయ్యే ముందు ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నమాట. అలా ఉందా సిచ్యువేషన్? రాజుగారితో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు ఒక అనలిస్ట్గా? అంటే రాజుగారేమో చాలా మైక్రో లెవెల్లో వెళ్ళి చెప్తున్నారు. అంటే ఆయన క్షేత్రస్థాయిలో ఉన్నారు, అవన్నీ చూశారు కాబట్టి వారు చెప్తున్నారు. మనకేంటంటే జనరల్గా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బట్టి ఒక ఏరియల్ వ్యూనే దాన్ని బట్టి కనుక కొన్ని చూసినట్టయితే మనకి 80% క్రాస్ అయిన తర్వాత 80% క్రాస్ అయిన తర్వాత వచ్చే ఓట్లన్నీ కూడా ప్రతిపక్షానిగా పడతాయి అనేది ఒక స్థిరపడినటువంటి ఒక సంప్రదాయం అది. కాబట్టి ఆ విధంగా చూసినట్లయితే అదేవిధంగా కొత్త ఓటర్లు ఉన్నారు. తర్వాత ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ ఏదైతే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓటర్స్ చాలా ఈగర్నెస్ ప్రదర్శించారు. అంటే 7 గంటలకి బూత్ ఏంటి సార్, చాలా బూత్లు 6 గంటలకే, అదే నేను అనేది 7 గంటలకి స్టార్ట్ అవుతుంది పోలింగ్, చాలా ముందుగా వెళ్ళిపోయారు. కరెక్ట్, చాలా ముందుగా వెళ్ళిపోయి అక్కడ బార్లు తీరి దాదాపు 1.5-2 గంటలు, అది అంతకుముందు ఎప్పుడు మనం ఎందుకు వెళ్ళారు వాళ్ళు, ఎందుకు అంత ఆతృత, ఎందుకు అంత వాళ్ళలో ఆతృత కనపరిచారు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకటి. దాన్ని బట్టి కూడా మనకేంటంటే పైగా మధ్యతరగతి మహిళలు అంత పొద్దున్నే వెళ్ళరు, వంట చేసుకొని భర్త పిల్లలకి టిఫిన్లు అవి పెట్టినాక వెళ్తారు. చాలా మంది 9 తర్వాత పుంజుకుంటది పోలింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ పొద్దున్నే వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ లో కూడా నిలబడి చేశారంటే కూడా దాన్ని బట్టి ఏంటంటే ఓటర్స్లో ఒక ఇండికేషన్, అది చాలా పెద్ద ఇండికేషన్ అది. తర్వాత ఏంటంటే మీకు ఎప్పుడైతే గతంలో కంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కనుక పెరిగినాయి, ఓట్స్ పెరిగినాయి అంటే దాదాపుగా రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా పడతాయి అనేది ఒకటి ఉంది. అదేవిధంగా యూత్ ఓటర్స్ దాదాపుగా ఒక 20 లక్షల మంది కొత్తగా వచ్చారు. అది ఆ యూత్ ఓటర్స్లో కూడా మీకు ఎక్కువ పర్సంటేజ్ ఖచ్చితంగా కూటమి వైపు ఉన్నారు. సహజంగా కొత్త ఓటర్లు ఎప్పుడు దీనిగా ఉంటుంది. తర్వాత అలాగే జరిగింది. అంటే రాజుగారు చెప్పిందే మైక్రో, నేను మ్యాక్రో లెవెల్లో చెప్పాలంటే ఇప్పుడు వాడు చెప్పిందే లార్జర్ దీంట్లో చెప్పాలని అంటే మనకి రివార్డ్ అండ్ పనిష్మెంట్ అంటారండి. రివార్డ్ అంటే ఎవరు రివార్డ్ అయ్యారు, ఎవరు లబ్ధి పొందారు, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, పనిష్ అయిన వర్గాలు ఎంతమంది ఉన్నారు, రివార్డ్ వర్సెస్ పనిష్మెంట్. అట్లా చూసినట్లయితే ఇప్పుడు వారు చెప్పినట్టుగా కొంతమంది ఆయన ఇచ్చేటువంటి పథకాల వల్ల రివార్డు పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పనిష్ అయినటువంటి వర్గాలు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఆఖరి పెన్షనర్లు కూడా బయటకు వచ్చారు, రైతులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం అట్లా న్యూమరికల్గా లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఎదురుగాలి వీస్తుంది. అదేవిధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఓటర్స్లో మనకు కనపడింది ఏంటంటే ఒక రకమైనటువంటి తిరుగుబాటు అనేటువంటిది కనపడింది. ఎక్కడా కూడా మీకు మొదట్లో భయపడ్డారు కదా, అసలు బూతులకే రారేమో వాళ్ళు మొత్తం రిగ్గింగ్ చేసుకుంటారు అని అనుకునే దీంట్లో ఒక ఎమ్మెల్యే మీద తిరగబడ్డాడు ఒక ఆయన, ఒక సామాన్యుడు. ఆయన వెనక ఏమి పార్టీ లేదు, ఇతరత్ర లేదు, అంత అసంకల్పిత ప్రతీకార చర్యలాగా, అంటే అంత తిరుగుబాటు కనబడిందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అండి. తర్వాత మీరు మాచర్లో ఒక మహిళ, ఆమెకి ఇట్లా తెగిపోయింది మొత్తం, హైదరాబాద్ నుంచి మహిళ ఓటేయడానికి వెళ్ళినా కూడా ఆమె ఎక్కడ ఇది లేకుండా, అంటే ఆ భయం అనేది కనపడింది. అట్లాగా తర్వాత ఈరోజు చాలా ఇప్పుడు పులవర్తి నాని చేశారు. ఇదంతా ఎందుకు, వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, అంటే ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు కనబడుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక కాలు కూడా ఇవ్వాల, కనీసం రెస్టెంట్గా ఉండండి. ఇప్పుడు రాజకీయ పార్టీల ధర్మం అండి ఇది. అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు చేసినప్పుడు ఒక పిలుపు ఇవ్వాలి పార్టీ పరంగా, మీరు సంయమనం పాటించండి, ప్రజలు తీర్పిచ్చారు, లెట్ us వెయిట్ ఫర్ ది వర్డిక్ట్ అనేది చెప్పాలి కదా. ఎక్కడా కూడా లేదు అని అంటే అర్థం ఏంటి? వాళ్ళలో ఆ రకమైనటువంటి నిరాశ నిస్పృహలు. నేను ఇందాక అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు, నేను పోలీసులు ఫోన్ చేశాను ఎవరో రాలేదు అని ఆయన చెప్పుకుంటున్నారు. పోలీసులు ప్రతిపక్షాలతో చేతులు కలిపారు, ఇలాంటివన్నీ సాకులు అనమాట. సాకులు కాదు వాళ్ళ నోటంటే అలాంటివి ఏంటంటే
నవ్వు వస్తుంది, ఓహో వీళ్ళు కూడా ఇలా మాట్లాడతారా అని. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే దెయ్యాలు, మనకి వేదాలు చాలా క్లియర్ ఆ. ట్రెండ్ కనబడుతుందండి. ట్రెండ్ అంటే ప్రజల ఒక పల్స్ అనేటువంటిది చాలా ఈజీగా కనబడుతుంది. సరే, కొంతమంది ఏం చెప్తున్నారంటే రకరకాల విశ్లేషణలు వాళ్ళు అనుకూలంగా చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కొన్ని కాంబినేషన్స్ కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు కాబట్టి ఆ ఓట్లన్నీ అటు పడతాయి అనేది చెప్తున్నారు. బట్ రాయలసీమ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి చాలా అనూహ్యమైన ఈవెన్ కడపలో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు, ఏది కూటమికి. సో అది కూడా పెద్ద కేస్ స్టడీ కాబోతున్నది రేపు. ఎందుకు ఈవెన్ కడప టౌన్లో కూడా, కడప సిటీలో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితి ఉందంటున్నారు. రాజంపేట వస్తుందంటున్నారు, కోడుమూరు వస్తుందంటున్నారు, కడప పార్లమెంట్ ఇట్ సెల్ఫ్ షర్మిల గెలుస్తుంది అంటున్నారు. షర్మిల గారికి ఉంది. తర్వాత రాజంపేట లోక్సభ కూడా బాగుందంటున్నారు. ఏమండి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలుస్తాడంటున్నారు. యా రాజుగారు, కడప జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు, కడప లోక్సభకు సంబంధించి మీకున్న సమాచారం ఏంటి?